హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మహా సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను నేను ప్రెజెంట్ ఎక్కడ ఉన్నాను అనంటే సుభాష్ నగర్ జీడిమెట్లలో ఉన్నానండి ఇది ఏంటి అనంటే ఆక్వా డ్రాప్ స్కేల్ రిమూవర్ అన్నమాట దీని వల్ల మనకి వాటర్ లో ఉన్న కెమికల్స్ అనేవి రిమూవ్ అవుతాయి అలాగే బ్యాక్టీరియా ఫంగస్ కూడా రిమూవ్ చేస్తుంది చాలా ఈ రోజుల్లో నవేడేస్ ఏంటంటే చాలా మందికి హెయిర్ ఫాల్ అవ్వడం స్కిన్ డిసీజెస్ రావడం అనేది జరుగుతుంది కదా సో దీనికి మనం వాటర్ అయితే ప్యూరిఫైర్ వాటర్ తాగుతున్నాం కానీ స్నానం చేయడానికి యూటిలిటీకి యూజ్ చేసే వాటర్ ని మాత్రం ఎలాంటి ప్యూరిఫైర్లు యూజ్ చేయట్లేదు దాని వల్ల మనకి హెయిర్ ఫాలింగ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కదా ఇలాంటి సమస్యలన్నీ మనకి పోవాలి అనంటే మన ఇంట్లో కూడా ఆక్వా డ్రాప్ స్కేల్ రిమూవర్ ఉండాల్సిందే సో దీని గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో చూద్దాము ఎలా యూజ్ చేస్తారు ఎందుకు యూజ్ చేస్తారు దాని వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కంప్లీట్ గా తెలుసుకుందాం ప్రజెంట్ మనం వచ్చేసి ఆక్వా డ్రాప్ స్కేల్ రిమూవర్ అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఉన్నామండి ఇది ఇండియాలోనే టాప్ మోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ మనకి కావాల్సిన ఆక్వా డ్రాప్ స్కేల్ రిమూవర్స్ అయితే వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియాకి షిప్పింగ్ చేస్తారు సో మనం సార్ అడిగి అసలు దీని పర్పస్ ఏంటి ఎలా యూజ్ చేస్తారు దేనికి యూజ్ చేస్తారు అనేది తెలుసుకుందాము హలో సార్ నమస్తే హలో నమస్తే అమ్మా సార్ మీకు ఈ ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఈ ఇండస్ట్రీ వాటర్ ఫీల్డ్ అనేది నాకు 2009 నుంచి స్టార్ట్ అయ్యాను అన్నమాట దీంట్లో 2009 నుంచి కూడా ఎవరీ గ్రీన్ అంటే ఈ ఆర్ఓస్ కావచ్చు సాఫ్ట్నర్స్ సంథింగ్ ఈ వాటర్ కి సంబంధించిన వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కావచ్చు ఇదే ఫీల్డ్ లోనే మా ఎక్స్పీరియన్స్ మొత్తము ఈ కంపెనీ స్టార్ట్ చేసి ప్రైవేట్ లిమిటెడ్ అనేది 2022 లో మనం ఎస్టాబ్లిష్ చేసాము అప్పటి వరకు మనది ఫర్మ్ గా ఉండేది అప్పటి నుంచి మనం ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చాం ప్రైవేట్ లిమిటెడ్ మార్చి మనం ఇండస్ట్రియల్ ఏరియాలో ఇక్కడ మనం జిడిమెట్ల అనేది మనం కంపెనీ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసాం ఇక్కడ నుంచి ఓకే సార్ దీని ఆక్వా డ్రాప్ స్కేల్ రిమూవర్ పర్పస్ ఏంటి సార్ దీన్ని ఎందుకు వాడతారు ఓకే గుడ్ క్వశ్చన్ అమ్మా అయితే ఇప్పుడు వరకు మనకు రెజిన్ బేస్డ్ సాఫ్ట్నర్స్ అంటే వాటర్ అనేది చాలా హార్డ్ గా అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఏమైందంటే వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోయి బ్యాడ్ స్మెల్ రావడము చిన్నపిల్లలు ఉంటే హిచ్చింగ్ చర్మ సమస్యలు రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఫేస్ చేస్తున్నారు రెగ్యులర్ గా చూసుకుంటే ప్లంబర్స్ ట్యాప్స్ గీజర్స్ పాడవడము మనకి వాషింగ్ మిషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తున్నారు వీటన్నిటికీ సొల్యూషన్ ఉందా అంటే ఇంతకు ముందు ఒక రెజిన్ బేస్డ్ సాఫ్ట్నర్స్ సంథింగ్ ఇవి ఉండేటివి వీటన్నిటిని కూడా కస్టమర్స్ వాడారు కొంతమంది ఏమంటే మెయింటైన్ చేయలేక ఈ కెమికల్స్ సాల్ట్ వేయడము క్లీన్ చేయడము పవర్ కన్జంప్షన్ వీటన్నిటి వల్ల పక్కన పెట్టేశారు చాలా మంది వాడట్లేదు ప్లస్ ఆ ప్రాబ్లం అనేది వాళ్ళకి సొల్యూషన్ దొరకట్లేదు రిపీటెడ్ గా అదే ప్రాబ్లమే వస్తుంది దీనికోసం అని చెప్పి మనం ఆక్వా డ్రాప్ అనే సిస్టమ్ ని మనం తయారు చేసాం దీంట్లో ఏమంటే మనకు వాటర్ లో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏమంటే కాల్షియం మెగ్నీషియం అనేసి ఉంటాయి ఇవి ఎప్పుడైతే బాండింగ్ ఉన్నప్పుడు మనకి స్కేలింగ్ అనేది పడుతూ ఉంటుంది ఈ ప్రాబ్లం అనేది లేకోకుండా మన డివైస్ లో కాల్షియం మెగ్నీషియం అనేది మినరల్స్ ని నానో పార్టికల్ గా మార్చి మనం లోపల పాజిటివ్ అయాన్స్ అన్నిటిని స్టోర్ చేసుకొని అంటే ఈ స్కేలింగ్ ఉంటది కదా ఈ స్కేలింగ్ అనేది ఇలా ఉంటది ఈ స్కేలింగ్ అంతటిని కూడా ఈ శుద్ధలాగా వేరుకోండి మెటీరియల్ అంతటిని మన డివైస్ లో తీసేసి అబ్జర్వ్ చేసుకొని మనము మంచి వాటర్ అంటే స్మెల్ అనేది క్లియర్ అవుతుంది మీకు కలర్ ఏదైనా లైట్ గా కలర్ ఉన్న కలర్ రిమూవ్ అవుతుంది ప్లస్ డివైస్ నీట్ గా ఉంటది ఇలా డివైస్ అనేది మనము ఈ డివైస్ లో స్టోర్ చేసుకొని వాటర్ అనేది ఇంటి మొత్తానికి ప్లస్ ఇండస్ట్రియల్ పర్పస్ కి అండ్ అపార్ట్మెంట్స్ ఇలాంటి దానికి అన్నిటికీ కూడా అన్లిమిటెడ్ కస్టమైజ్డ్ చేసిస్తాం మనం ఇక్కడ మనకు రెగ్యులర్ గా కొన్ని సైజులు ఉంటాయి ఇంకా రెగ్యులర్ గా మనము కొన్ని సైజులు కస్టమైజ్డ్ చేసిస్తాం వాటర్ అనేది అన్లిమిటెడ్ గా వాడుకోవచ్చు అమ్మా అన్లిమిటెడ్ గా వాడచ్చు ఎంత సైజ్ లో కావాలంటే అంత సైజ్ లో మీరు కస్టమైజ్ చేసి ఇస్తారు సార్ వర్షాకాలంలో ఏంటంటే చాలా వాటర్ మనకి బోర్ వాటర్ మట్టితో వస్తుంది కదా అలాంటివి కూడా అలాంటి దానికి కూడా మనం ఏమంటే ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి ఈ ఫిల్టర్స్ అనేటివి ఏమంటే మట్టి గానీ బురద లేదంటే శాండ్ ఇలాంటివి ఏ వచ్చినా కూడా మనకి ఇక్కడ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది మొత్తం ప్రొటెక్ట్ చేసి వాటర్ లో మీకు డస్ట్ పార్టికల్ అనేది లేకోకుండా చేస్తుంది ఈ డివైజెస్ అన్ని కూడా మనకు సైజులు అంటే మనకు బేసిక్ మోడల్ 1500 లీటర్స్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఎండ్ అనేది లేదు ఎంత సైజ్ కావాలన్నా కూడా మనం చేసి ఇవ్వగలుగుతాము
మీకు కస్టమర్ రిక్వైర్మెంట్ ఏమైతే ఉందో, అంటే మనం చిన్నవని కాదు, ఇండస్ట్రియల్ ఎక్కడైనా కూడా మనం చేయిస్తాము. ఇంకా మనం లార్జ్ స్కేల్లో కూడా ఇప్పుడు లార్జ్ స్కేల్లో చేయిస్తాము. అట్ ది టైం ఏదైనా హోటల్స్ ఉన్నా లేదా లాడ్జెస్ ఉన్నా, ఫంక్షన్ హాల్స్ ఉన్నా, ఇక్కడ ఇలాంటి ప్లేసెస్ అన్నిటికీ కూడా మన డివైస్ అనేటివి సూటబుల్ అనమాట. ప్రతి ఒక్కరు వాడచ్చు. వాటర్ వాడే ప్రతి పర్సన్ కూడా ఈ డివైసెస్ అనేది వాడచ్చు. ప్లస్ ఇక్కడ ఏమంటే మెయిన్ అడ్వాంటేజ్ అండి, మనకు ఈకో ఫ్రెండ్లీ, మనకు ఎన్విరాన్మెంట్ కి ఈకో ఫ్రెండ్లీ ఉంటది. ఎన్విరాన్మెంట్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. మనం ఫ్యూచర్ లో ఎప్పుడైనా స్క్రాప్ కు పడేసినా కూడా అట్లీస్ట్ దీనికి ఒక 10 రూపీస్ 20 రూపీస్ వస్తాయి, కానీ స్క్రాప్ కూడా మళ్ళీ రీయూజ్ అయ్యే మెటీరియల్ అనమాట. SS304 అండ్ 316 రెండు వాడతాం మనము. హై టీడీఎస్ లలో ఒకటి, లో టీడీఎస్ లో ఒకటి. ఈ డివైస్ అనేది టైటానియం మెటీరియల్ తో మనం యానోడ్స్ అనేటివి తయారు చేస్తాం. టైటానియం యానోడ్స్ అంటాము. టైటానియం యానోడ్స్ స్టెయిన్లెస్ స్టీల్ తో క్యాథోడ్ చేస్తున్నాం. అవును, స్టెయిన్లెస్ స్టీల్ తో క్యాథోడ్ తయారు చేస్తాము. మనకి ఒకసారి వేర్ హౌస్ కూడా చూపిస్తాను, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా చూపిస్తాను. ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమంటే, చాలా మంది డీలర్స్, వాటర్ ప్యూరిఫైయర్స్ లో ఉండే డీలర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా నా సజెషన్ ఏమంటే, కస్టమర్ కి చాలా రిక్వైర్మెంట్ ఉంది ఈ యూనిట్. మీకు డీలర్షిప్ కావాలన్నా, మీకు ఒకవేళ ఈ యూనిట్ గురించి తెలియకపోతే, మీకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలన్నా, లేదా మీకు ట్రైనింగ్ కావాలన్నా, మీరు కంపెనీకి విజిట్ చేస్తే, మీరు ఒక 3 days ఇక్కడ స్టే చేయగలిగితే, మీకు కంప్లీట్ దీని గురించి జీరో నాలెడ్జ్ ఉన్న పర్సన్ కి 100% నాలెడ్జ్ ఇచ్చి, మీకు ట్రైన్ చేసి, మీ ఊర్లో మీరు షాప్ పెట్టుకొని మీ సరౌండింగ్ లో ఉన్న కస్టమర్స్ కి సర్వీస్ ఇవ్వడానికి మా కంపెనీ అనేది కృషి చేస్తుంది. ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరైనా బిజినెస్ చేయాలని ఆపర్చునిటీ ఉంది, రండి. ఒకసారి వచ్చి కోఆర్డినేట్ అయితే కంపెనీలో ఒకసారి డిస్కషన్ చేశారంటే మీకు ఆటోమేటిక్ గా ఏం చేయాలనేది చెప్పగలుగుతారు. మీకు ఇంకా వేరే ఏదన్నా కానీ డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి మా స్టాఫ్ తో కన్సిడర్ అవ్వండి. సార్ యాక్చువల్ గా దీని స్టార్టింగ్ ప్రైస్ అనేది ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది? స్టార్టింగ్ ప్రైస్ మనకు 30,000 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. మనకి కంప్లీట్ సెటప్ కావాలంటే 40,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి డివైస్ కాస్ట్ మాత్రం 30,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. అన్లిమిటెడ్ గా ఉంది. ప్రైజెస్ అనేది చాలా నెగోషియేషన్ గా ఉంటది. ఇంకోటి ఏమంటే, పాన్ ఇండియాలో మనం ఇచ్చిన ప్రైస్ ఎక్కడ ఇవ్వని ప్రైస్ నేను ఇవ్వగలుగుతాను. అంత లో బడ్జెట్ లోనే ఇవ్వగలుగుతాను. ఓకే సార్, ఇప్పుడు 30,000 ఏదైతే స్టార్టింగ్ ప్రైస్ ఉందో, దాని నుంచి మనం ఎన్ని లీటర్స్ వరకు మనం ఫిల్టర్ చేసుకోవచ్చు? ఒక గంటకు 1500 లీటర్స్. మీరు 24 అవర్స్ అయినా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒక గంటకు 1500 లీటర్లు వస్తాయి. మీరు రోజు మొత్తం నాన్ స్టాప్ గా వాడండి, ప్రాబ్లం లేదు. మీరు వాటర్ అనేది అన్లిమిటెడ్, మీరు ఎంత యూజ్ చేసినా ప్రాబ్లం లేదు. ఒకసారి మన యూనిట్ కూడా చూపిస్తాను. ఒకసారి చూపించండి సార్, వేరే చూపిస్తే కొంచెం ఐడియా వస్తుంది. సో నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఇంత పెద్ద స్టాక్ పాయింట్ అయితే ఎక్కడ చూడలేదండి. ఎన్ని ఉన్నాయి చూడండి. మనకి ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళు షిప్పింగ్ చేస్తున్నారు. సార్ ఇవే కదా సార్, అంటే మనకి డిఫరెంట్ సైజ్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి, ఒకే సైజ్ కాకుండా. చూడండి, ఇలా డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి. ప్లస్ డిఫరెంట్ గేజెస్ లో కూడా ఉంటాయి. హై టీడీఎస్, లో టీడీఎస్ అనేసి మనకి, టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ అంటాము. మనకున్న వాటర్ లో ఉన్న మినరల్స్ ని బట్టి ఎక్కువ హార్డ్ గా ఉన్న చోట మనం స్పెషల్ గా యూజ్ చేస్తాం యూనిట్స్. ఒకవేళ నార్మల్ గా ఉందంటే నార్మల్ గా ఉన్న ప్లేస్ లో, అంటే ఎలా ఉన్నా కూడా వాటర్ అనేది ట్రీట్మెంట్ అయ్యేటట్లు మనం ప్లాన్ చేసి ఇస్తాం. అంటే వాటర్ కొన్ని హార్డ్ గా ఉంటాయి, కొన్ని నార్మల్ హార్డ్ గా ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని కూడా మీరే సజెస్ట్ చేస్తారా కస్టమర్ కి, లేకపోతే 100% కస్టమర్ దగ్గర మనం ఫస్ట్ ఏంటి, వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంది, ఏం ప్రాబ్లం ఉంది అనేది ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మనం కనుక్కుంటాము. కనుక్కున్న తర్వాతనే కస్టమర్ కి, సార్ మీరు ఇలా పెట్టుకోండి, ఇలా చేయండి అనేసి సొల్యూషన్ చేస్తాము. మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే, ఏదో ఒకటి ఇచ్చేసి చేతులు కడుక్కోవాలనేసి లేదండి. 100% ఓపిక్ గా కస్టమర్ సమాధానం చెప్పగలిగితేనే మాకు కాల్ చేయండి. మేము ఎందుకంటున్నామంటే, ఏదో ఒకటి తీసుకొని మీరు పెట్టుకుంటే మీకు పని చేయదు యూనిట్. మీకు ఏం అవసరం ఉంది, మీకు ఏ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం తగ్గట్లు యూనిట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మీకు యూనిట్స్ అసెంబుల్ అవుతున్నాయి ఈ రోజు డిస్పాచ్ అవ్వడానికి. ఓకే సార్, ఇది మేడ్ అనేది స్టెయిన్లెస్ స్టీల్ తో చేశారు కదా. సో స్టెయిన్లెస్ స్టీల్ కి మనకి వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు తుప్పు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. స్టీల్ అనేది మనం ఇప్పుడు ఇక్కడ వాడే స్టీల్ ఏదైతే ఉందో, ఇది ఎక్కువ మనం ఆపరేషన్ థియేటర్స్ లో అండ్ ఫార్మా కంపెనీస్ లో వాడే స్టీల్ అమ్మా. ఇది స్పెషల్ గా ఉంటది. ఈ స్టీల్ అనేది మనకు రస్ట్ అనేది రాదు, పట్టదు. ఎందుకంటే 316, 304 అనేటివి ఇవి రెండు కూడా ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ అనమాట. ఈ మెటీరియల్
పిల్లలు రస్ట్ రావడానికి ఆప్షనే లేదు. ఇంకా మనకి ఇక్కడున్న ఎలక్ట్రోడ్స్ చూసుకున్నట్లయితే ఇవంతా కూడా ఇప్పుడు అసెంబ్లింగ్ అవడానికి స్టాక్ రెడీ చేస్తున్నారు. ఇవంతా కూడా ఏమంటే మనకు టైటానియం యానోడ్స్ అన్నమాట. ఇవి కరోజన్ అవ్వడము ఏముండదు. దీనిపైన బ్లాక్ కలర్ ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో ఇది ఎంఎంఓ కోటింగ్ అంటాం, మిక్స్డ్ మెటల్ ఆక్సైడ్ అంటాం. ఈ మెటీరియల్ అంతా కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ మొత్తం అంతా కూడా మనం కస్టమైజ్డ్ కింద మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది. నేను అది కూడా చూపిస్తాను. ఇదంతా కూడా మనకేమంటే స్టాక్ అన్నమాట. స్టాక్ రెడీ టు డిస్పాచ్. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవంతా కూడా ఏమంటే మనకి పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ పర్పస్ అండ్ హై అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, గేటెడ్ కమ్యూనిటీస్, ఇలాంటి దానికి అన్నిటికీ కూడా ఈ డివైజెస్ ని యూజ్ చేస్తాము. మనకి ఇక్కడ ఉన్నదంతా కూడా హై టీడీఎస్ అండ్ లాంగ్ లైఫ్ మెటీరియల్. ఇది లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే లైఫ్ టైం అంటే ఏ దానికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటది. అలా మనకి అంటే 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో లైఫ్ అనేది ఎక్స్పైరీ ఉంటది. అంటే ఇంకా అప్పటికి పాడవడం స్టార్ట్ అవుతుంది. అంతవరకు వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంతవరకు అంటే అప్పుడు యానోడ్ చేంజ్ చేయాలా, క్యాథోడ్ చేంజ్ చేయాలి సార్? చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా లేదు. దానికి మన టైటానియం యానోడ్ ఏదైతే ఉందో దానికి ఓన్లీ కోటింగ్ పోతుంది. కోటింగ్ అనేది మనము యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మళ్ళీ రీకోటింగ్ అనేది చేయిస్తాము. మనకి ఎస్ఎస్ బాడీ ఏదైనా ప్రాబ్లం అయిందంటే రీప్లేస్ చేసుకోవడమే. అదేం చాలా పెద్ద బడ్జెట్ ఏం కాదు. మనకి స్టాక్ అయితే మీకు ఎంత కావాలన్నా ప్రాబ్లం ఉండదు. అట్ ది టైమ్ మేము ఇచ్చే ప్రైస్ ఇంకా మీకు ఇండియాలో ఎక్కడ దొరకదని ఛాలెంజ్ చేయగలుగుతానండి. అంత తక్కువ బడ్జెట్ లో ఇస్తాను. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అనేది మ్యాండేటరీగా మనం ఈ రోజు మన ఫ్యూచర్ పిల్లల కోసం ఆలోచించకపోతే మనం ఇబ్బంది పడతాం. మనం ఇంత చేసి మన ఫ్యూచర్ అనేది పిల్లల కోసం కాదు అంటే మన లైఫ్ అనేది వేస్ట్ అవుతుంది. అంటే నవ్ డేస్ ఏంటంటే చిన్న చిన్న పిల్లలకు కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతున్నాయి. సో అలాంటప్పుడు దాని మెయిన్ ప్రాబ్లం వాటర్ అని డాక్టర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి 100%. సో ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. చూడండి, ఇప్పుడు మనకి డిస్పాచ్ చేయడానికి ఇంత స్టాక్ రెడీ చేసాము. ఇదంతా కూడా ఎట్లా అంటే అసెంబ్లింగ్ అయ్యి మనకి ప్యాకింగ్ అవడానికి రెడీ అవుతున్నాయి. ఇన్స్టాలేషన్ అనేది మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇన్స్టాలేషన్ చేస్తాము. మనకి ప్లస్ ఇంకోటి ఏమంటే మనకు పాన్ ఇండియా మొత్తము మన డీలర్స్ ఉన్నారు, మన టెక్నీషియన్స్ ఉంటారు. ప్రతి స్టేట్ లోనూ మనం 4-5 మెంబర్స్ టెక్నీషియన్స్ ఉంటారు. మీకు ఎక్కడున్నా కూడా విత్ ఇన్ 24 hours లో ఇన్స్టాలేషన్ చేయగలుగుతాము. మన ఏపీ తెలంగాణ పాన్ ఇండియా మొత్తం మాక్సిమం 48 hours. లేదు ఇంకా ఇన్ కేసు మనకి చాలా అంటే అబో 2000 కిలోమీటర్స్ అలా ఉండి అంటే ఎక్కడో ఢిల్లీకి అవతల ఉంటాయి కదా, అక్కడికైనా కూడా మీకు 48 hours లో ఇన్స్టాలేషన్ చేయగలుగుతాం. ఎందుకంటే మన బ్రాంచ్ హైదరాబాద్ లో ఉంది, ఢిల్లీలో ఉంది, అహ్మదాబాద్ లో ఉంది. 3 ప్లేస్లలో ఉన్నది. మనం ఎక్కడి నుంచి అయినా మెటీరియల్ స్టాక్ అనేది పంపించగలుగుతాము. అంటే మెయిన్ బ్రాంచెస్ అన్నమాట. ఇవి కాకోకుండా ప్రతి సిటీలోనూ మనకు ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి డీలర్స్ ఉన్నారు, అక్కడ స్టాక్ ఉంటది. ఇవేమంటే వేర్ హౌస్ అన్నమాట. సో మనకి ఇన్స్టాలేషన్ కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేసి ఇవ్వగలుగుతాము. ఓకే. సో స్టోర్ హౌస్ అయితే చూసాము. ఇక్కడ మొత్తం షిప్పింగ్ కి రెడీ టు మూవ్ అన్నమాట. చాలా మనం ప్యాకేజ్ కూడా చూస్తున్నాము, ప్యాక్ అయి ఉన్నాయి అన్ని. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఒకసారి చూద్దాము, ఒకసారి చూపించండి సార్. 100% ఒకసారి. సో ప్రెసెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఉన్నాము. ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో ఒకసారి సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు, చూద్దాం వచ్చేసాను. చూద్దాం రండి. ఇదంతా కూడా మనకి మెటీరియల్ ఉంది కదా, ఈ మెటీరియల్ అనేది మనకు ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అయిపోయి మొత్తం ప్లగ్ అండ్ ప్లే అంటే కస్టమర్ ఇంటి దగ్గరికి తీసుకెళ్తే ఇంకా ఇక్కడ ఏం ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు, రెడీగా ఉంది. ఈ డిజైన్ మెయిన్ ఉద్దేశం ఏమంటే చాలా మంది గోడలకి మొలలు కొట్టొద్దు, టైల్స్ వేసుకున్నాము, గ్రానైట్ పెట్టుకున్నాము, వద్దు అని చెప్తుంటారు. అలాంటి పర్సన్ కి ఇది సజెస్ట్ చేస్తాము. వాల్ మౌంట్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళకి వాల్ మౌంట్ ఫిక్స్ చేస్తాము. మనకు స్పేస్ అనేది కూడా ఇంకోటి, చాలా మంది ఏమంటే ఈ సాఫ్ట్వేర్స్ పెట్టాలంటే పెద్ద పెద్ద స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది అనేసి కొంతమంది భయపడుతూ ఉంటారు. ఇది మనకు జస్ట్ ఏమంటే 1 feet, అంటే మీరు వాల్ దగ్గర నుంచి ముందుకు ఒక 1 feet, సైడ్ కి ఒక 2 feet, ఇంతే. ఇంతకంటే మనకు స్పేస్ అవసరం లేదు. అది మీకు ఇంకోటి పార్కింగ్ ప్లేస్ లో అయినా ఎక్కడైనా కూడా మీకు అవసరం ఉండదు, ఫిక్స్ చేసుకోవచ్చు. ఆ స్పేస్ అనేది మీకు వేస్ట్ అవ్వదు. సో అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ అది కూడా ఏంటనంటే మనకి జస్ట్ వాల్ కి మనం దాన్ని స్క్రూస్ తో ఫిట్ చేసుకోవాలంటే ఫిట్ చేసుకోవద్దు, లేదు వాల్ డ్యామేజ్ కావద్దు అని అంటే మీరు ఇలా కూడా కావాలన్నా ఇస్తాము. ఓకే. 2 ఫెసిలిటీస్ ఉన్నాయి, 2 స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇంకా మనం కస్టమైజ్డ్ కూడా చేయిస్తాము. అయితే ఈ మెటీరియల్ అంతా కూడా మనము ఇలా డైలీ ఎప్పటికప్పుడు మెటీరియల్ రెడీ అవుతూనే ఉంటది, మెటీరియల్ డిస్పాచ్ అవుతూనే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇదంతా కూడా రెడీ అయిపోయి టెస్టింగ్ అయిపోయి
ఓకే చెక్డ్ బై అండ్ రైస్ రాసి పెట్టినారు. మనకి ఇవంతా కూడా టెస్టింగ్ అంటే చెక్ అంటే యూనిట్ ఇన్స్టలేషన్ అవ్వడానికి జరుగుతున్నాయి. మనకి టైటానియం మెటీరియల్ అని చెప్పాం కదా, టైటానియం రియల్ కలర్ అనేది ఇలా ఉంటది. ఇది ఒరిజినల్ టైటానియం. ఈ టైటానియం పైన మనము అనేది ఎంఎంఓ కోటింగ్ అనేది వేస్తాం. ఇదంతా కూడా మన ల్యాబ్ అన్నమాట. ఈ సిస్టమ్ అంతా కూడా మన ల్యాబ్ సిస్టమ్. ఇక్కడ చూసుకున్నట్లయితే కలర్ వేసిన తర్వాత ఈ కలర్ లో అంటే మనకి ఇదంతా కూడా ఏమంటే లాంగ్ ప్రాసెస్. మొత్తం ఒక యానోడ్ రెడీ అవ్వడానికి 1 అయినా 100 అయినా మనకు 15 రోజులు టైం పడుతుంది. మొత్తం రెడీ చేసి పెడతాము. రెడీ అయిన తర్వాత మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ కూడా మనం ఇలా సిస్టమ్స్ అనేటివి అంటే ఇంకోటి ఎప్పుడు కూడా మనము స్టాక్ అనేది మెయింటైన్ చేస్తాం. ఎప్పుడు కావాలన్నా ఇమీడియట్లీ ఫోన్ చేసిన విత్ ఇన్ సెకండ్స్ లో మనం స్టాక్ అనేది డిస్పాచ్ చేయడానికి రెడీగా ఉంటది. డీలర్స్ కి కూడా కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటంటే మీరు అడగగానే సర్వీస్ లో నేను ఒకటి ఛాలెంజ్ అయితే చేయగలుగుతాను. సేల్ అనేది ఎవరైనా చేయగలుగుతారు. సర్వీస్ మీరు ఫోన్ చేసిన ఒక్కసారి ఏం లేదు, మీరు వీడియోస్ లో కావాలంటే సార్ ఇంకోటి మీరు ఇప్పటి వరకు మేము సర్వీస్ ఇచ్చాం కదండి, మీరు కూడా కామెంట్స్ చేయండి. ఎందుకంటే అదర్ కస్టమర్స్ కూడా చూస్తారు మేము మా సర్వీస్ ఎలా ఉంది అనేది. మేము చెప్పుకుంటే అది బాగుండదు. కస్టమర్ ఫీడ్బ్యాక్ దగ్గర నుంచి వచ్చింది అనుకోండి అది సూపర్. ఎందుకంటే ఒకసారి మీ జెన్యున్ రివ్యూ మీరు ఏదైతే ఉందో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు వరకు చాలా యూనిట్స్ మనం ఇన్స్టలేషన్ చేసాం, ఫీడ్బ్యాక్ చాలా మంది ఇచ్చారు. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఒకటి ఓన్లీ ఫీడ్బ్యాక్స్ నేను ఒక వీడియో చేస్తాను, చూడండి. మీకు నియరెస్ట్ ప్లేస్ లో ఏపీ తెలంగాణలో ఎక్కడైనా ఓకే, మీకు ఏదైనా సిటీలో ఉంటే మీకు సరౌండింగ్ లో ఒక 5 కిలోమీటర్ సరౌండింగ్ లోనే డివైస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. ఈ స్పెషాలిటీ కూడా నేను ఇవ్వగలుగుతాను. సార్ దీని వల్ల ఏమైనా డిసడ్వాంటేజ్ ఏమైనా ఉన్నాయా? ఏమి డిసడ్వాంటేజెస్ అనేటివి ఏం లేవమ్మా. ఎందుకంటే ఇక్కడ మనము ఓపెన్ బుక్ చేసేసాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ ఏంటో చూపించేసాము, మెటీరియల్ పైన వాడే కోటింగ్ ఏంటి అనేది కూడా మనం చూపించాము. ఎస్ఎస్ బాడీ వాడుతున్నాము. ఇక్కడ ఇంకోటి ఏమంటే ఈ బ్యాక్ ఫిల్టర్స్ కూడా మనము వర్జిన్ మెటీరియల్స్ వాడుతున్నాం. థర్డ్ గ్రేడ్ ప్లాస్టిక్ ని వాడుకోకుండా ఈ మెటీరియల్ అంతా కూడా మనం వాడేది ప్యూర్, చాలా హార్డ్ మెటీరియల్, మనకి ప్యూర్ వర్జిన్ మెటీరియల్ అనమాట. ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ని యూజ్ చేస్తున్నాం. దీంట్లో ఏమైతుందంటే ఇలాంటి బ్యాగ్ ఒకటి ఉంటది, ఇక్కడ చూడండి. ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ డస్ట్ పార్టికల్స్ మనకి ఇసుక, బురద, మట్టి ఏదన్నా వచ్చినా కూడా ఇక్కడ మొత్తం స్టోర్ అయిపోతుంది. ఈ బ్యాగ్ లో స్టోర్ అవుతుంది. దీన్ని మీకు ఇంకోటి రెగ్యులర్ గా మార్చాల్సిన అవసరం కూడా లేదు. తీసామా, వాష్ చేసామా, పెట్టుకున్నాము, బట్టల్లాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే బ్యాక్టీరియా కూడా దీని నుంచి రిమూవ్ చేస్తుందా సార్? 100%. ఇక్కడ ఏమైతుందంటే మనకు రెగ్యులర్ గా మనం స్విమ్మింగ్ పూల్ కి వెళ్తా ఉంటాం కదా. గుడ్ క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది మనం స్విమ్మింగ్ పూల్స్ కి వెళ్తా ఉంటాము. స్విమ్మింగ్ పూల్స్ లో డస్ట్ పార్టికల్స్, బయట నుంచి వచ్చే చెత్త, చాలా మంది యూరిన్ చేస్తా ఉంటారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎక్కువ ఏమైతుందంటే వాటర్ పొల్యూటెడ్ గా మారుతుంది. ప్లస్ ఆ వాటర్ అనేది రెగ్యులర్ గా చేంజ్ చేయరు ఎవరు కూడా. వీళ్ళు ఏం చేస్తారంటే వాటర్ లో క్లోరిన్ అనేది మిక్స్ చేస్తూ ఉంటారు. ఆ క్లోరిన్ అనేది మన డివైస్ లో నేచురల్ గా తయారవుతుంది. అంటే మనకి ఆల్రెడీ వాటర్ లో ఉన్న సోడియం క్లోరైడ్ ని సోడియం హైపోక్లోరైడ్ గా మార్చే కెపాసిటీ మన డివైస్ కు ఉంది. దీని వల్ల ఏమంటే రియాక్షన్ జరుగుతుంది. కెమికల్ రియాక్షన్ ఎలక్ట్రికల్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడం వల్ల మనకు బ్యాక్టీరియా ఫ్రీ వాటర్ అనేది వస్తుంది. ఒక్క డివైస్ లోనే ఇన్ని అడ్వాంటేజెస్ అనేటివి ఉన్నాయి. మల్టిపుల్ అడ్వాంటేజెస్ అనేటివి ఉన్నాయి. ఇది మనకు టైటానియం మెటీరియల్ అనేది మనకు బహుశా ఏపీ తెలంగాణలో ఎక్కడ కూడా ఏ ఒక్క ఫ్యాక్టరీ కూడా లేదు. టైటానియం అంటే కూడా ఎవరికి చాలా మందికి తెలియదు. మనము ఏమంటే అవేర్నెస్ తేవాలి అనేసి మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది చూపిస్తున్నాం. మీరు ఏ అవసరం ఉన్నా కూడా మీ వాటర్ లో ఎలాంటి సమస్యలు ఉన్నా మాకు కాల్ చేయండి. మా కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్స్ కి కాల్ చేశారంటే కన్నా మీరు మీ ప్రాబ్లం ఏమైతే ఉందో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది మేము ఇవ్వగలుగుతాము. మీకు ఇంకా వేరే ఏదన్నా కూడా డిఫరెంట్ ప్రాబ్లం ఉన్నా కూడా మాకు చెప్పండి. వాటర్ లో మేము ప్రాబ్లం అనేది షార్ట్ అవుట్ చేసి ఇవ్వగలుగుతాం. ఓకే సార్, ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే కస్టమర్ నమ్మి మీ దగ్గరికి ఎందుకు రావాలి? మీరు ఇచ్చే హామీ ఏంటి వాళ్ళకి? మీరు అడిగిన క్వశ్చన్ కి ఒకే ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ టైటానియం మెటీరియల్ అనేది చాలా మందికి తెలియదు. ఎందుకంటే అది చాలా కాస్ట్లీ ఐటమ్ అనమాట. ఇక్కడ మనము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ స్టాక్ చూసారు కదా, ఇదంతా కూడా ప్లగ్ అండ్ ప్లే మోడల్. పైన చూసిందంతా కూడా రెడీగా ఉన్న యూనిట్స్. ఈ మెటీరియల్ అంతా కూడా స్టాక్ రెడీగా ఉంది. మన దగ్గర నుంచి టీమ్, సర్వీసింగ్ టీమ్ అనేది 28 మెంబర్స్ ఈ రోజు మన ఏపీ తెలంగాణలో
28 మెంబర్స్ ఓన్లీ సర్వీసింగ్ టీమ్ ఉంది. మీరు ఫోన్ చేసిన విత్ ఇన్ 24 hours లో యూనిటే ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఇంకా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మీకు క్లారిటీ ఉండాలి, ప్రైస్ అనేది తక్కువ. ఎందుకంటే మేము చేసే బిజినెస్ వాల్యూమ్ లో చేస్తాము. 100 రూపాయలు ఒక కస్టమర్ దగ్గర తీసుకునే కంటే 100 మంది కస్టమర్లు వచ్చే కంటే మేమేమనుకుంటామంటే 10 రూపాయలు ఒక కస్టమర్ దగ్గర తీసుకొని 1,00,000 మందికి అమ్ముదాము, అవేర్నెస్ ని కల్పిద్దాం అనేసి మా ఎయిమ్ అనమాట. ప్లస్ మనము ఎన్విరాన్మెంట్ అనేది పాడవకోకుండా ఉండాలి, పొల్యూషన్ కాకూడదు, ల్యాండ్ అనేది పొల్యూషన్ కాకూడదు, ఫ్యూచర్ బాగుండాలి అనేసి మనం దీన్ని ఆలోచించాం. సార్ యాక్చువల్ గా ప్లాటినం ప్లేస్ లో రైజిన్స్ అనేది వాడతారు కదా ప్యూరిఫైయర్ కి, దాని వల్ల మనకి ఎత్తడి కూడా డ్యామేజ్ అవుతుంది. 100%. ఇప్పుడు పాలిప్రొక్లీన్ మెటీరియల్ అనేది వాడతారు దాంట్లో, అది మనం భూమి మీద వేస్తే భూమిలో కలవదు, అది ప్లాస్టిక్ మెటీరియల్ అన్నమాట. ప్లాస్టిక్ వల్ల మనకి ల్యాండ్ అనేది పొల్యూషన్ అయిపోతుంది. చాలా వరకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామంటే ప్లాస్టిక్ వల్ల, మళ్ళీ ప్లాస్టిక్ వాడామంటే. అందుకే మనం దాని ప్లేస్ లో మీరు ప్లాటినం తెచ్చి కొత్తగా టైటానియం తెచ్చి వాడుతున్నాం. ఓకే. సో చూసారు కదండి, సార్ అయితే చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని వల్ల బెనిఫిట్స్ ఏంటి, దాని యూజెస్ ఏంటి అనేది కూడా సార్ చెప్పడం జరిగింది కదా. చాలా తక్కువ బడ్జెట్ లోనే, అంటే బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వీళ్ళదే కాబట్టి మంచి బడ్జెట్ లోనే, రీజనబుల్ బడ్జెట్ లోనే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు మరి ఆలస్యం, ఇంకా మీ ఇంట్లో కూడా బోర్ వాటర్ యూజ్ చేసి చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం వస్తా ఉంటాయి కదా. హెయిర్ ఫాల్ అయితే చాలా మందికి వచ్చే సమస్య అండి. హెయిర్ ఫాల్, స్కిన్ ర్యాషెస్ అనేవి మనం పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లో కూడా మనకి వాటర్ పొల్యూషన్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా. ఎందుకు ఆలస్యం, వెంటనే ఇక్కడికి వచ్చేసేయండి, విజిట్ చేయండి, మంచి ప్యూరిఫైయర్ ని మనకి ఫిల్టర్ ని అయితే తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఏమైనా కాంటాక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా మిస్ అయినా కూడా కింద స్క్రోల్ అవుతాయి, ఆ నెంబర్ కి కాంటాక్ట్ అయితే మంచి ఇన్ఫర్మేషన్, మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే సార్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆ నెంబర్ కి కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మరికొత్త వీడియోతో మళ్ళీ వస్తాను.